అందరికీ నమస్కారం. నేను మీ మధురి రంగసాయి రెడ్డి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 పథకాల అమలు సంగతేమో ఎవరికి అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేశారు, ఎవరిని రిమాండ్ పంపించారు, మళ్ళీ ఎవరిని అరెస్ట్ చేయబోతున్నారు, ఈ చర్చ అయితే మాత్రం అందరికీ బాగా అర్థమవుతుంది. చూడండి, నెక్స్ట్ ఎవరిని వైసీపీలో అరెస్ట్ చేయబోతున్నారు ఏంటి అనే దానికంటే ముందు ఇప్పటికే లిక్కర్ స్కామ్ అయితేమి, ఆ గ్రూప్ 1 మెయిన్స్ అయితేమి, ఇలా పలు కేసుల్లో కొంతమందిని ఇరికించడం అయితే జరిగింది, కొంతమందిని నిజంగా అయితే పట్టుకోవడం జరిగింది. ఏది ఏమైనా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగమా ఇంకోట అనేది ప్రజలందరికీ తెలుసు. అట్లాగే పేర్ని నాన్నగారు ఎవరైతేనో న్యాయస్థాన పుణ్యమా అని చెప్పేసి ఆయన ఇంకా జైలు జీవితం గడపడం లేదు. అట్లాగే వల్లభనేని వంశీ గారు 3 నెలల పైనుంచి జైలులో ఉన్నారు. బయటకు వచ్చే క్రమంలో బెయిల్ వచ్చే క్రమంలో ఇంకో కేసు మీద కేసు అది పెడుతూనే ఉన్నారు. అది మనందరం చూస్తూనే ఉన్నాం. ఇక తదుపరి ఎవరిని అరెస్ట్ చేయబోతున్నారు అంటే ఇప్పుడు మనకున్న ఇన్ఫర్మేషన్ వరకు కొడాలి నాని గారు ఆయన ఆరోగ్యం కుదుటపడింది అని చెప్పేసి ఆయన దేశం దాటిపోకుండా ఇప్పటికే కృష్ణా జిల్లా పోలీసులు ఆయనకు లుకౌట్ నోటీసులు ఇచ్చినట్లు, అది తొందరలో ఆయన్ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు, అట్లాగే ఇటీవల పల్నాడు జిల్లాలో ఏదైతే జంట హత్యలు జరిగినాయో అది సాధారణంగా ఇప్పుడు ఏమంటున్నారంటే ఆ హత్యలు టీడీపీలో ఉన్న వర్గ పోరు వల్లే, ఆధిపత్య పోరు వల్లే జరిగింది అని ఒక వర్గం. కానీ అక్కడ స్థానిక ఎవరైతే మాచర్ల టీడీపీ ఎమ్మెల్యే గారు ఉన్నారో ఆయన యొక్క ఒత్తిడి ద్వారా గత వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పిల్లెని రామకృష్ణారెడ్డి అయితే ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి, వీళ్ళిద్దరి పేర్లు అందులో పెట్టారు. అతి త్వరలో ఆ కేసు ద్వారా వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయబోతున్నారు అనే సంకేతాలు అయితే వినపడుతున్నాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, తప్పు చేసిన వాళ్ళని చట్ట పరిధిలో శిక్షించాలి, ఎటువంటి డౌట్ లేదు. కానీ రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులకు పోతే రేపు అధికార మార్పిడి జరిగినప్పుడు ఇంతకు రెట్టింపు వాళ్ళు చేయకుండా ఉంటారా అనేది సామాన్యుడి యొక్క సందేహం. ఏది ఏమైనా గతంలో 5-6 ఏళ్ల కిందట జరిగిన ఏవైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో వాటిని ఈరోజు ఎఫ్ఐఆర్లు చేయడం, అరెస్టులు చేయడం, రిమాండ్లు పంపడం చూస్తుంటే ఇది రాబోయే కాలంలో ఏ స్థాయికి వెళ్తుందో, అంటే 10 ఏళ్ల తర్వాత ఏదైనా కొత్త పార్టీ అధికారంలోకి వస్తే 10 ఏళ్ల కిందట నాకు ఇది నువ్వు చేసినావు, నిన్నెందుకు అరెస్ట్ చేయకూడదని చెప్పేసి అధికార దుర్వినియోగానికి పాల్పడైనా సరే అరెస్టు చేయొచ్చు అనేది కొత్త ఒరవ అయితే ఈరోజు రాష్ట్రంలో మొదలైంది. ఏది ఏమైనా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోకపోతే రాబోయే కాలంలో సామాన్యుడి జీవితం ఒక అగమ్య గోచరంగా తయారవుతుంది అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి తప్పు జరిగినప్పుడు తప్పు అనాలి, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలి. అది సామాన్యులుగా మనందరి యొక్క ప్రథమ కర్తవ్యం. అంతే తప్ప ఈ రాజకీయ ఎత్తుగడలు అది ఇది అని అందరూ చూసుకుంటే మాత్రం భవిష్యత్ అంధకారంగా మారకపోదు. ధన్యవాదాలు.